అదే సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ముదిరాజ్ తరపున మీకు ఇస్తే మీరు ఎందుకు వదులుకున్నారన్న? ఇది మల్కాజ్గిరి అయితే నేను ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మొన్నటి వరకు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడడానికి మంచి మంచి హేమాహేమలు భయపడ్డారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అలా మల్కాజ్గిరి నుంచి మన మల్లారెడ్డి వాళ్ళ కొడుకుకు డిక్లేర్ అనుకున్నారు, కానీ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి పక్క జరిగిపోయారు. క్యాండిడేట్ లేకుంటే కొన్ని సందర్భాల్లో ముదిరాజ్ కమ్యూనిటీ ఓటు కూడా దాదాపు ఒక 2.5-3 లక్షల ఓటు బ్యాంక్ ఉంటుంది మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో. అందులో పబ్లిక్ ఫిగర్, మనం పబ్లిక్లో దాదాపు ముదిరాజ్ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ కూడా నన్ను ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక అంకుల్గా వీళ్ళందరూ నన్ను చూస్తారు. కాబట్టి దాదాపు ఒక 30 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల మంది నన్ను 15 లక్షలు మినిమం నన్ను పేరుతోనే గుర్తుపట్టున్నారు. కాబట్టి అట్లా డబ్బులు ఇంపార్టెంట్ కాదు, డబ్బుల కంటే ఫస్ట్ క్యాండిడేట్ గుర్తుపట్టాలా. అలాంటి అవకాశాలు ఉన్నాయి, మీరేమన్నా పార్టిసిపేట్ చేస్తారా అన్న ఆలోచన వస్తే అప్పటికి నేను చేసినంటే నాకు కొంచెం ఏంటంటే మనస్తాపం గురైన బీఆర్ఎస్ పార్టీ మా ముదిరాజులను చిన్న చూపు చూసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను అంతకుముందు కూడా 32 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరు నంది ఎల్లయ్య, డి నరసింహరావు తాత వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని అప్పుడు నేను తిరిగేది. అప్పటి నుంచి మొదలు పెడితే నేను జస్ట్ ఒక 5 ఇయర్స్ వరకు కూడా, ఒక 5 ఇయర్స్ బిఫోర్ వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న. బండ చంద్రారెడ్డి, బండ కార్తికారెడ్డి మేయర్ ఇంతకుముందు కదా, నేను వాలయం కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కొంచెం మనస్పర్ధలు వచ్చి కొంచెం ఇదైపోయింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది భయభ్రాంతకు గురి చేస్తే నేను బీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. మళ్ళీ సేమ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గూటికి రావడం నాకు చాలా సంతోషం ఉంది. అందులో రేవంత్ రెడ్డి అన్న మీద రేవంత్ రెడ్డి అన్న ఒకే ఒకడు ఆ పార్టీని ఆయన భుజాల మీద వేసుకొని, ఒకప్పుడు మీకు తెలుసు కదా గత మునుగోడు ఎలక్షన్లో 2-3% లేని ఓట్ బ్యాంకుని ఇవాళ ఏ స్థాయికి తీసుకొచ్చిండు. ఒకే ఒక్కడు ఆయన కష్టపడ్డాడు. ఆయన కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టేసి దాని తర్వాత డిపార్ట్మెంట్ని కూడా ఇష్టం ఉన్నట్లు వాడుకొని దొంగల్ని, నక్సలైట్ని, తర్వాత వాళ్ళు టెర్రరిస్టులను గుంజుకోమైనట్టు ఇంట్లోకి వెళ్ళి భార్య పక్క నుంచి బిడ్డ పెళ్ళి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఏమనిపిస్తుందంటే చాలా బాధ వేసింది. ఒకటి రేవంత్ రెడ్డి అన్న కూడా మా తాత వాళ్ళది కొడంగల్ కాన్స్టెన్సీ, మా తాత వాళ్ళది. అక్కడ ఓటు ఇవ్వాలా, నా ఓటు అక్కడే ఓటు ఉంది. అయితే మా అన్నలు కానీ మా వాళ్ళు కానీ ఒక 60 నుంచి 65 లక్షల మంది ముదిరాజులు ఉంటాడు. దాంతోపాటు ఏంటంటే ఆ కాన్స్టెన్సీకి సంబంధించి వేలాది మంది నాకు సంబంధించిన అభిమానులు ఉంటారు. అందుకు రేవంత్ రెడ్డి అన్న ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్. కాబట్టి అలాంటి వ్యక్తి దగ్గర మనకి ఏ పదవి లేకున్నా అలాంటి వ్యక్తి దగ్గర ఉండి ఆ పార్టీలో పనిచేయాలని చెప్పి నేను ఇష్టంతోన పోవడం జరిగింది. మీ అభిమానులు అయితే, మీ శ్రేయోభిలాషులు అయితే కొంతమంది అడుగుతున్నారు, లల్లు అన్న రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిలో చూడవచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు అధిష్టానం మనకు ఏ పదవులు ఇచ్చినా కూడా రెండోది అంటే దాన్ని మనం సక్రమంగా నిర్వహిస్తాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెస్తాం. కాంగ్రెస్ పార్టీలో లాలాపేట లల్లు ముదిరాజ్ అని చెప్పేసి ఈయన ఈ పని చేసిన అని చెప్పేసి ఏలు చూపించినా మనం తల నరుకుంటున్నాం. మనం ఏంటంటే ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, ఉన్న దాంట్లో పంచ తింటున్నాం. మనం తినుకుంటే ఇంకో 5 మందికి పెట్టే స్తోమత ఇచ్చిన దేవుడు, అది సరిపోతుంది నాకు. హ్యాపీగా పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, నేను ఇదైపోయినా సంతోషంగా ఉన్నాం. ఇలా వెంచర్లు చేసుకుంటాం, ఎంతో అంతో కొంటాము, అమ్ముతాం, చేస్తాం, బిజినెస్ ఉంది నాకు ఎంతో అంతో. దాంతోపాటు ఇంకా వేరే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసినాం మొన్ననే. మా పెద్ద బాబు ఈ లా చేసుకుంటూ అది ప్రాక్టీస్ అయిపోయింది. దాంతోపాటు కూడా బిల్డింగ్ కట్టి అమ్మడం కూడా మనకి కొన్ని ప్లాట్లు ఉన్నాయి. కాబట్టి మనం వర్క్ చేస్తూ కష్టం చేస్తూ 4 డబ్బులు సంపాదిస్తూ 10 మందికి అన్నం పెడదామా తప్ప ఏమందో గుంజుకుందాం, ఏమో తిందామని చెప్పేసి ఆలోచన లేదు. నేను చనిపోయినంతగా అలాంటి ఆలోచన రావు.